జిల్లా మంగళగిరిలో లంబోదరుణ్ణి 2.35 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. 20 ఏళ్ల క్రితం ₹1,00,000 మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు కోట్లకు చేరింది. దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రెండ్ మార్చారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలతో మమేకమవుతున్నారని చర్చ. 2014 నుంచి 19లో కంటే ఈసారి ఆయన తీరు పూర్తిగా భిన్నమని వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని, ఏ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోరని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎప్పటిలాగే మౌనం పాటించడం జగన్ స్టైల్ అంటూ చెప్పుకొచ్చారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవంలో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ దంపతులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్లతో కలిసి కలశలో ఊరేగింపు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ మళ్లీ ఏబిఎన్ ఛానల్ ను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఇది మొదటిసారి కాదు, పూర్వంలో కూడా ఇలాగే బహిష్కరించారు. కానీ ఈసారి కారణం వింతగానే ఉంది. తనను దళిత నేత అని పిలవడం వల్లే కోపం వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు పాత సమస్యలే వెంటాడుతున్నాయి. ఆయన నేతృత్వాన్ని సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ వ్యూహ సమావేశాలకు హాజరు తక్కువగా ఉండగా ఎమ్మెల్యేగా గాని ఎంపీగా గాని గెలవని ఆయన మాకు పాఠాలు చెప్పడం ఏంటన్న భావన పార్టీలోనూ వినిపిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ మంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానని రంగారెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి బాంబు పేల్చారు. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ ఇస్తే అభ్యంతరం లేదని, కానీ జూబ్లీహిల్స్ టికెట్ బీసీ నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు న్యాయం చేయడానికి మంత్రి పదవిని కోరుతున్నానని, పదవి వ్యామోహంతో కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైం వేస్ట్ చేశారని ప్రశ్నించారు. మార్చి 2024లో జీవో 66 తీసుకువచ్చి ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైపోయిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అలాగే రాహుల్ గాంధీ చర్చిస్తే అరగంటల్లోనే బిల్లులు పాస్ అవుతుందని అన్నారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు తొలిసారి అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్దేనని కేటీఆర్ తెలిపారు. బిఎస్ ప్రసాద్ ను ఏజీగా నియమించడమే కాకుండా ప్రస్తుతం 3 ప్రోటోకాల్ పదవుల్లో 2 బీసీ వర్గాలకే ఇవ్వడం ద్వారా పార్టీ నిబంధతను చాటుతున్నామని అన్నారు. ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కుడి ఇంజన్ లో మంటలు రావడంతో అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండింగ్ అవ్వడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోయినా మంటల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేస్తామని మంత్రి వెంకటరెడ్డి కోటంరెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 3:30 నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. 8వ తేదీ తెల్లవారుజామున శుద్ధి అనంతరం ఉదయం 6 గంటలకు భక్తులకు దర్శనం పునఃప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అన్నప్రసాదం, అర్చిత సేవలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. జీమెయిల్ వినియోగదారులు వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలని గూగుల్ హెచ్చరించింది. 200 కోట్ల ఖాతాల సమాచారం డేటా బ్రీచ్ కారణంగా ప్రమాదంలో ఉందని హెచ్చరించింది. హ్యాకర్లు కాల్స్, మెసేజ్లతో లాగిన్ కోడ్స్ అడుగుతారని అప్రమత్తంగా ఉండమని గూగుల్ హెచ్చరిస్తుంది. మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ పోలోను గుర్తు చేశారు. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలను అరికట్టేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక సైనిక చర్య చేపట్టి హైదరాబాదును భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. 650 పేజీల నివేదికపై మాట్లాడేందుకు 2 గంటలు కావాలని హరీష్ రావు కోరగా స్పీకర్ అరగంట మాత్రమే సమయాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా హరీష్ రావు ప్రజలకు నిజాలు తెలియాలని డిమాండ్ చేశారు.
రాజంపేట మండలం బోయిన్పల్లిలో సెప్టెంబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోయే పేదల సేవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. హెలిప్యాడ్, ప్రజా వేదికలతో పాటు లబ్ధిదారుల ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాలో వినిగడప్ప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు తాత్కాలిక రహదారి వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 3 కిలోమీటర్ల దారిని ఇప్పుడు 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల వరద బాధితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి జిల్లా కలెక్టర్ వరకు అందజేసి బాధితుల సహాయానికి వినియోగించనున్నట్లు తెలిపారు. బార్బరిక్ సినిమా అధ్యక్షుడు మోహన్ శ్రీవాస్త ఆందోళనలో మునిగిపోయారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు వస్తున్నా థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ఉండడంతో 2.5 ఏళ్ల కష్టం వృధా అయిందని కన్నీటి పర్యంతమై సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నెల్లూరు జిల్లా రౌడీ షీట్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణపై దర్యాప్తు వేగవంతమైంది. అరుణ కస్టడీలో కీలక సమాచారం బయటపెట్టడంతో పాత హత్య కేసులు మళ్లీ బయటకు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు విస్తరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్స్ ట్రస్ట్ కు 2.90 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్స్ ట్రస్ట్ కు 1.10 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.